नित्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। स्वस्तिर्ददामखिल सन्मङ्गलानि भवन्तु। सम्यक् श्लोकश्रवणपठनमात्रेण वक्तुस्रश्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोतनपटुतरे धर्मार्थकिलसाधनीभूते श्रीमन्महाभारते अद्य कथा यत्किञ्चित् पूर्वगतप्रसक्तप्रमेयानुवादः। పూర్వవృత్తాంతమందు ఎప్పుడైతే వేదవ్యాసుల వారు అవతారం కావాలనో పరాశరుల వారు ఈ విధంగా చెప్తున్నారు. కన్య ఏ విధంగా ఉండాలి, కన్య యొక్క లక్షణాల గురించి అంతా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ కన్య ఎల్లప్పుడూ కూడా కోపంతో ఉండకూడదు. తర్వాత వికలాంగులైనటువంటి కన్య కూడా ఉండకూడదు. తర్వాత ఈ విధంగా ఆ యొక్క తర్వాత తనకంటే వయస్సు లోపల అధికమైనటువంటి కన్య కూడా పనికిరాదు. తనకంటే వయస్సు లోపల అధికురాలు జ్యేష్ఠురాలు అయినది కూడా తనకు పనికిరాదు. ఇంకొకళ్ళకు వాచాదత్తమైనటువంటి కన్య కూడా పనికిరాదు. జాతక లక్షణాలన్నీ కూడా చూసి ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలి నాయనా అని ఈ విధంగా చెప్పినారు. అంతేకాదు కుష్ఠు రోగాలతో ఉండేది, గాయముతో ఉండేది, ఈ విధంగా వాళ్ళు పనికిరాదు. ధర్మము లోపల ఎప్పుడు కూడా వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళైతే వాళ్ళు మాత్రమే పనికి వస్తారని అన్నారు. తండ్రి, తాత, అన్న, తల్లి, మేనమామ, గురువులు, పురోహితులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కన్యాదానం చేయడానికి వాళ్ళు అర్హులే. కాబట్టి ఈ యొక్క కన్యని ఎవరు దానం చేయాలి? కన్యాదానం నేను అలాగే ఈమెను పెళ్ళాడను, ఈమెను అలాగే పెళ్ళాడితే ఈమె యందు ఆ యొక్క షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి సాక్షాత్ భగవంతుడే వేదవ్యాసుల వారే అవతారం చేయాలి. వేదవ్యాసుల వారు అవతారం చేయాలంటే వేదవ్యాసుల వారంటే వేదాలకు నిధి, పురాణాలకు నిధి ఆయన. అటువంటి ఆయన ఏదో ఒక పిల్లని మనం పెళ్లి చేసుకొని ఆమె యందు పిల్లలను కంటే అది సార్థకత కాదు. కాబట్టి కన్యాదానం చేసేటటువంటి వాడు ఉండాలి. కాబట్టి ఈ విధంగా ధర్మాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క ఋషులందరూ కూడా అంటున్నారు కదా, ఈ సత్యవతికి మరి తండ్రి ఎవరు, అన్న ఎవరు, తల్లి ఎవరు, మేనమామ ఎవరు కూడా లేరే అని ఈ విధంగా. తర్వాత ఈ యొక్క గాంధర్వ వివాహం కూడా అది సరికాదు అని ఈ విధంగా అన్నప్పుడు ఉదార బుద్ధితో ఉండేటటువంటి ఆ యొక్క ఋషులందరూ కూడా ఈ విధంగా చింతా చేస్తున్నటువంటి సమయం లోపల వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క పితృదేవతలందరూ కూడా అక్కడ ఆ పితృదేవతలలో
బహిర్షుదులు అనేటువంటి వాళ్ళే ముందరికి వచ్చినారట. ముందరికి వచ్చి ఈ విధంగా వశిష్ఠుల వారికి స్వాగతం పలికినారు. పలికి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ యొక్క పితృదేవతలందరూ కూడా ఏమని, స్వామి మా యొక్క మానసిక పుత్రిక ఆమె సత్యవతి ఎవరనుకుంటున్నావు, మా మానసిక పుత్రిక, కాబట్టి ఈ కన్యను మీరు స్వీకరించండి అని ఈ విధంగా వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ యొక్క పితృల యొక్క వచనాన్ని విని వశిష్ఠుల వారు మాట్లాడుతున్నారు కదా, మహర్షుల వారి యొక్క వచనము అది ఎల్లప్పుడూ కూడా అసత్యము కాదు, అది సత్యమయ్యే ఉంటుంది అని ఈ విధంగా చెబుతూ బ్రహ్మచారులైనటువంటి ఈ యొక్క పరాశరుల వారు వాళ్ళు ప్రజాతులై ప్రజలను ఉత్పాదన చేయాలి అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు ఇక్కడ వచ్చినారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వంశం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంగా వచ్చినారు. ఈ విధంగా ఆ వశిష్ఠుల వారు పితృల యొక్క వాళ్ళతోని మాట్లాడుతూ ఉన్నారు. వశిష్ఠుల వారు వాళ్ళు ఎవరంటే ఆ శక్తి యొక్క కుమారుడైనటువంటి ఆ పరాశరుడితోని ధార్మిక వివాహం అనేటువంటి దాన్ని చేయిస్తున్నారట. ఈ విధంగా నీకు ఇచ్చా ఉంటే ఈ యొక్క ధార్మిక వివాహం జరగాలి అని అంటున్నారు. నైమిషారణ్య వాసులైనటువంటి ఆ యొక్క ఋషులందరూ కూడా అక్కడికి వచ్చినారు. ఈ విధంగా మహానుభావులైనటువంటి వాళ్ళందరూ, అరుంధతీదేవే సాక్షాత్తు ఆకాశం లోపల గగన మండలం లోపల ఉండేటటువంటి ఆ యొక్క అరుంధతీదేవి అక్కడికి వచ్చిందట. తర్వాత ఈ విధంగా ఆ కోడలు ఆమె బ్రహ్మదేవునికి ఈ విధంగా శక్తి ఋషులు వాళ్ళందరూ కూడా వచ్చినారు. విశ్వకర్మతో నిర్మితమైనటువంటిది దివ్యమైనటువంటి పర్ణశాలను నిర్మాణం చేసినాడట విశ్వకర్మ. క్షణమాత్రం లోపల ఒక పర్ణశాలను నిర్మాణం చేసినాడు. ఆ పర్ణశాల లోపల ప్రవేశించినారు. వైవాహికమైనటువంటిది అది. అరుంధతి ఆ వధువైనటువంటి సత్యవతీదేవికి ఆమె సత్యవతీదేవి చేతు పట్టుకొని మంగళప్రదమైనటువంటి ఆసనం లోపల కూర్చుండబెట్టుకొని శశీదేవి సన్నిధానం ఉండేలాగా చేసిందట ఆమె లందు. తర్వాత వైశాఖ మాసం శుక్లపక్షమి సోమవారం రోజు శుభగ్రహాలన్నీ అవి ఉచ్చస్థానంలో ఉండేటటువంటి సమయం లోపల, ఆ సమయం లోపల త్రయోదశి రోజు మైత్ర వివాహం అనేటువంటిది ఈ విధంగా జరుగుతుంది. వివాహ కాలం లోపల వశిష్ఠ ఋషులు దాన్ని నిర్ధారణ చేసినారు. యమునా నది తీరం లోపల అక్కడ పరాశరుల వారు తమ శక్తితోని ఇదంతా కూడా సృష్టింపజేసినారయ్యా. ఆ యొక్క దీపాన్ని ఋషులు మునులు అందరూ కూడా అక్కడ వచ్చినారు. శిష్యులతో సహితంగా అక్కడికి వచ్చేసినారు. తర్వాత అక్కడ 4 మూలలుగా ఆ గోమయంతో అలికినారట. గోమయంతో అలికి అక్కడ దాని మీద ఆ రంగవల్లిలు వేసినారు, ఆ ముగ్గులు వేసినారు. తర్వాత అక్షింతలు పెట్టినారు, దాని మీద ఫలపుష్పాలను పెట్టినారు. తర్వాత ఈ విధంగా ఆ మామిడి తోరణాలు, మామిడి యొక్క చిగురు అక్కడ తెచ్చిపెట్టినారు నాయన. జలపూర్ణ కలశాలు, బంగారు ఆ యొక్క కలశాల లోపల నీళ్లను తీసుకొని వచ్చినారు. తర్వాత ఈ విధంగా అక్కడ ఆ ఋషుల వారిని, పరాశరుల వారిని కూర్చుండబెట్టి ఆ పరాశరుల వారికి స్నానం చేయించారు ఋషులందరూ కూడా. తర్వాత ఆయనకు ఆ ఆవాలుంటాయే, ఆవాలతోని ఒకసారి దిష్టి తీసేసినారట. ఈ విధంగా తీసిన తర్వాత ఆ ఔషధులతోని అనేకమైనటువంటి ఔషధులు, ఆ యొక్క వనమూలికలు, ఆ వనమూలికలతోని ఆయనకు స్నానం చేయించారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా.
ఈ విధంగా పరాశరుల వారు స్నానమైన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాన్ని వాళ్ళు ధారణ చేసినారు. అనంతరం ఆ ఋషులు పుణ్యావాచనాన్ని చేసుకున్నారు. తర్వాత ఆ పరాశరుల వారు అక్షింతలను తీసుకొని అర్చన చేస్తున్నారు. శరీరానికి గంధాన్ని పెట్టుకున్నారు. ఈ విధంగా మెడ లోపల పూలమాలను వేసుకున్నారు. వేసుకొని ఆ వధుగృహానికి వెళ్తున్నారు. ఈ విధంగా అక్కడనే వధుగృహం, ఆ నావలోనే, ఆ పెద్దదైనటువంటి నావలోనే అక్కడనే ఆ వరుడు ఉండేటటువంటిది, అక్కడనే వధువు ఉండేటటువంటి గృహం, దాన్ని అక్కడ సృష్టించారు ఆ పరాశరుడు తమ శక్తి సామర్థ్యము చేత. ఈ విధంగా వధువు బంధువులందరూ కూడా పరాశరుల వారికి పూజించారట. తర్వాత అందరూ కూడా స్నానం చేశారు. ఈ విధంగా వస్త్రాలను ధారణ చేసి గంధలేపాలను అందరికీ కూడా వచ్చినటువంటి బాంధవులందరికీ కూడా గంధలేపనం చేయించారు. ఉజ్వలమైనటువంటి ఆ యొక్క పూలమాలను వేశారట. ఈ వరుడి దిక్కుకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పూలమాలను వేశారు. ఈ విధంగా మంగళ ద్రవ్యాలను వేశారు. ఈ విధంగా తర్వాత ఆ వధువైనటువంటి సత్యవతీదేవి ఆ సర్వధర్మాలను తెలుసుకున్నటువంటి ఆమె ఈ విధంగా ఆ యొక్క సమయానికి ప్రజ్ఞతోని ఆ పరాశరుల వారితోని ఈ విధంగా మాట్లాడుతోంది. ఈ విధంగా ఆ సత్యవతి తాను కన్య ఉంది ఆ సమయం లోపల. ఈ విధంగా అప్పుడు స్వామి ఈ కన్య అయినటువంటి ఈమెను కీర్తికరమైనటువంటిది, భాతృవంశం లోపల పితృదేవతలందరూ కూడా వచ్చేసి ఈ విధంగా ఆమెకు ఆ యొక్క పెళ్లి అనేటువంటిది జరుపుతున్నారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, నిస్సంగులు, నిష్పరిగ్రహలు, తర్వాత ఆ పితృదేవతలందరూ కూడా పరాశరుల వారి యొక్క మాటలను విని పరమ ధర్మిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ యొక్క వసువును తీసుకొని వచ్చారట. ఏ వసువు, నువ్వే ఈ యొక్క కన్యాదానాన్ని చెయ్యాలి. ఎందుకొరకంటే నీ కుమార్తె కాబట్టి నువ్వే కన్యాదానాన్ని చెయ్యాలి అని ఈ విధంగా ఆ వసువును తీసుకొని వచ్చారట. వసువును తీసుకొని వచ్చిన తర్వాత ఆ వసువు అంటున్నాడు కదా, స్వామి నిశ్చయంగా ఇది నా బిడ్డనే, కానీ ఆ దాశరాజు దీన్ని పెంచినాడు. ఇది నా బిడ్డనే కానీ దాశరాజు పెంచినాడు. ఈ విధంగా ప్రజాతులైనటువంటి ఋషులు ఈ విధంగా నేను వాళ్లకు దానం చేసినాను కాబట్టి నాకు ఈ అధికారం లేదు. ఈమెను కన్యాదానం చేయాలనంటే దాశరాజే రావాలి, దాశరాజే వచ్చి ఆయననే కన్యాదానం చెయ్యాలి అనగానే ఆ పితృదేవతలందరూ కూడా అంటున్నారట, ఓ రాజన్, అలా కాదయ్యా, మేమందరం కూడా యోగులం, మేము ఈ విధంగా కన్యాదానం చేయవచ్చు. కానీ ఈ మనుష్య లోకంలో ఉండేటటువంటిది ఇది ఏం భూమి? ఇది కర్మభూమి. కాబట్టి స్వర్గలోకంలో ఉండేటటువంటిది అది భోగభూమి. కాబట్టి మనుష్యలోకం లోపల ఏదైతే పుణ్యాన్ని చేస్తారో వాళ్ళు అక్కడ స్వర్గలోకంలో పోయి వాళ్ళు అక్కడ సుఖాలను పొందుతారు. కాబట్టి ఈ విషయం లోపల సంశయం లేదు. కాబట్టి మనుష్యలోకం లోపల ఎవడైతే దుష్టమైనటువంటి కర్మలను చేస్తారో, దయాహీనుడైనటువంటి వాడు ఉంటాడో వాడు నరకానికి వెళ్తాడు. కాబట్టి ఈ యొక్క వధువు దిక్కుకెళ్ళి వచ్చినావు కాబట్టి ఈ వరుడికి ఏమి చేయాలనో అవన్నీ కూడా ఉపచారాలను చెయ్యు. ఈ విధంగా అధర్మంగా నువ్వు మాట్లాడకు అనే విధంగా వివేకంతో చెప్తున్నారు. ఓ రాజన్, యోగభ్రష్టుడైనటువంటి యొక్క మానసిక కన్య కాబట్టి
ఈ మానసిక కన్యను నువ్వు భిక్షమివ్వు అని విధంగా చెప్పగానే అక్కడికి వెళ్ళి పితృదేవతలందరూ కూడా అంతర్ధానమై వెళ్ళిపోయారు. ఎప్పుడైతే పితృదేవతలు అందరూ కూడా అంతర్ధానమై వెళ్ళిపోగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, అక్కడ వశిష్ఠుల వారు, యాజ్ఞవల్కులు మొదలైనటువంటి ఆ యొక్క వివాహానికి వచ్చినటువంటి పురోహితులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వసునే పిలిచారట. వసునే పిలిచి శ్రౌత విధానంగా అక్కడ వివాహాన్ని జరిపిస్తున్నారు. నాయన వసు అంటున్నాడు కదా, మహాప్రాజ్ఞులైనటువంటి ఓ పరాశరుల వారు, ఈ విధంగా నా పుత్రిక అయినటువంటి ఈమెను మీరు స్వీకరించండి. ఈ విధంగా ఈ మంగళాంగి అయినటువంటి ఈమెను మీరు స్వీకరించండి, ఈమెను మీరు పాణిగ్రహణం చేయండి అని అన్నారు. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, పరాశరుల వారు ఎప్పుడైతే వసు యొక్క మాటలను విని యాజ్ఞవల్కుడి యొక్క అభిప్రాయం ప్రకారంగా తాను కంకణాన్ని కట్టుకున్నాడు. కంకణాన్ని కట్టుకొని తన చేతి లోపల ఆ యొక్క సత్యవతి చేతిని పెట్టాడు. పెట్టగానే పాణిగ్రహణం చేశాడు. తర్వాత మంత్రపూర్వకంగా ఆజ్య ఆవుతిని వేశారు. ఆజ్య ఆవుతిని వేసిన తర్వాత అగ్ని లోపల హోమం కూడా చేశారు. అగ్ని లోపల 3 సార్లు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశారు ఈ పరాశరుల వారు మరియు సత్యవతీదేవి. ఇదంతా కూడా అదే ఎవరికి కూడా ఇది కనిపించదు కాబట్టి, అంత మంచి ఉన్నది ఎవరికి కూడా కనిపించదు. ఈ విధంగా అగ్నికి నమస్కారం చేసి ఆ మహర్షులైనటువంటి యాజ్ఞవల్కులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలను ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టినటువంటి వాళ్ళు. వాళ్ళ అనుమతిని తీసుకొని తర్వాత పరాశరుల వారు వాళ్ళకు కూడా ప్రదక్షిణం చేసి అక్కడికి వెళ్ళి వెళ్తారు నాయన. ఈ విధంగా పరాశరుల వారు వివాహం చేసుకున్న తర్వాత ఆ ఋషులందరూ కూడా అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వేదవ్యాసుల వారు అవతారం కావాలి అని ఆ ఋషుల వారందరూ కూడా అంటారు. ఈ క్షణమే దేవతలకు 9 నెలలు గర్భం మొయ్యాలి. కలిలంతు ఏకరాత్రేణ పంచరాత్రేణ బుద్ధిదం దశాహానేతు కర్కుందు పేషాండం వా తతఃపరం అని మనకుంది. ఎందుకొరకంటే ఒక నెల దాటినాకల ఆ గర్భానికి కలిల అని అంటారు. ఒకరోజు దాటితే తర్వాత కలిలంతు ఏకరాత్రేణ పంచరాత్రేణ బుద్ధిదం 5 రాత్రులకినా గడిస్తే దాన్ని బుద్ధి అని పిలుస్తారు. దశాహానేతు కర్కుందు 10 రోజులకినా గడిస్తే అది ఒక చిన్న గుడ్డుల అది ఒక బోటిలాగా తయారవుతుందట. తర్వాత పేషాండం వా తతఃపరం ఒక నెల అయిన తర్వాత అది ఒక అండంలాగా తయారవుతుంది. ఇదంతా కూడా అది మన ఇప్పటి వాళ్లకు కానీ దేవతల కళ కాదు. వీళ్ళు దేవతలతో సమానులైనటువంటి వాళ్ళు, ఋషుల మొదలు వాళ్ళు అనుకున్న తక్షణమే అప్పుడే వెంటనే ఆ యొక్క వేదవ్యాసుల వారు ఆ సత్యవతి యందు వాళ్ళు ఆ యొక్క ప్రాదుర్భూతమయ్యారయ్యా, అవతారమయ్యారు అని విధంగా చెప్తున్నారు. ఈ విధంగా సత్యవతీ దేవి యొక్క ఒప్పిక మేరకు సంతుష్టుడయ్యాడు ఆ యొక్క పరాశరుల వారు. తక్షణమే ఆమె గర్భాధానం పొందింది. అప్పుడే ఆమె ప్రసవించింది. యమునా నది తీరము లోపల ఆ యొక్క ద్వీపము మధ్యము లోపల ఆ యొక్క 2 ద్వీపాల మధ్య లోపల ఆమె ప్రసవించింది. కాబట్టి ఆయనకు ద్వైపాయనుడు అని 2 ద్వీపాల మధ్య లోపల పుట్టినాడు కాబట్టి ఆయనకు ద్వైపాయనుడు అని పేరు. తర్వాత వేదాలను విభాగం చేసినాడు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసులు అని ఈ విధంగా నామకరణమైంది ఆయన. ఈ విధంగా వ్యాసుల వారు తర్వాత ఆ యొక్క స్నానం చేసి తండ్రికి నమస్కారం చేసి తర్వాత ఆ యొక్క పరాశరుల వారు మంగళము గాని అని ఈ విధంగా అప్పుడు పరాశరుల వారు వేదవ్యాసుల వారికి ఒక కమండలను ఇస్తారు. ఈ కమండలను తీసుకొని వెళ్ళు నాయన అని ఈ విధంగా చెప్తారు. ఈ విధంగా వ్యాసుల వారు ఆ యొక్క కమండలను స్వీకరించి తర్వాత పక్కలోనే నిలబడి వినయశాలులైతారు. తర్వాత అనంతరము ఆ యొక్క సత్యవతీ దేవి స్నానాన్ని చేసి మళ్ళీ ఆమె పునః కన్య అయిపోయిందట. పరాశరుల వారు అంటారు, నువ్వు మళ్ళీ నీకు కన్యత్వం వస్తుంది అని.
మళ్ళీ కన్యత్వం వచ్చేసింది. తర్వాత ఆ ఋషుల పాదాలకు నమస్కారం చేసి తర్వాత అప్పుడు అంటున్నది కదా, నా పుత్రుడిని ఎత్తుకోవాలని అనిపిస్తున్నది స్వామి, నాకు కలిగినటువంటి పుత్రుడు ఒక్కసారైనా కానీ కూడా నేను ఎత్తుకోవాలని అనిపిస్తుంది అని ఆ తల్లికి చాలా కోరిక కలుగుతుంది. ఆ సమయం లోపల వేదవ్యాసుల వారు, నేను నిన్ను ముట్టుకోను, నువ్వు దూరం ఉండు అని అన్నాడు. అనగానే అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు కదా, వేదవ్యాసుల వారి యొక్క మాటలను విని కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి పాపం ఆ సత్యవతీ దేవికి. ఈ విధంగా పరాశరుల వారి యొక్క పాదాల మీద పడ్డదామె. ఏం చేయాలి స్వామి, నువ్వు పుత్రుడు కలగాలి అని అన్నావు, పుత్రుడు కలిగినాడు. ఆ పుత్రుడు ఒక్కసారైనా నా తొడ మీద కూర్చుండేటటువంటి భాగ్యం నాకు లేదా? నేను ఆ పుత్రుడిని కూర్చుండబెట్టుకోనా? ఆ పుత్రుడేమో నేను నీ తొడ మీద కూర్చుంటాను, నువ్వు నిందితురాలు అని వెళ్ళిపోతున్నాడే, ఏం చెయ్యాలి? నాకెందుకో చాలా బాధగా ఉంది, చెప్పండి మీరైనా, ఆ పిల్లవాడికి చెప్పండి. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా ధర్మజ్ఞుడైనటువంటి పూజ్యులైనటువంటి ఆ యొక్క పరాశరుల వారు, ఏ పిల్లవాడా ఈ విధంగా చెయ్యకురా, ఈ విధంగా నీ దృష్టి లోపల ఇది ధర్మము కాదు అని చెప్పి తర్వాత తల్లిదండ్రులకు ఉపకారం అనేటువంటి దాన్ని చెయ్యాలి, ఎప్పుడు కూడా దూషించకూడదు. కాబట్టి ఈ విధంగా ఆ తల్లి నిన్ను గర్భంలో పెట్టుకొని పెంచి పోషించింది కాబట్టి ఆ తల్లి చాలా శ్రేష్ఠురాలైనటువంటిది. నవమాసాలు మోస్తుంది నిన్ను, నువ్వు తన్నుతావు, గుద్దుతావు, అన్ని రీతుల ఆమె హింస పెడతావు, అన్నిట్లకు భరిస్తుంది ఆమె. ఈ విధంగా కాబట్టి నువ్వు ఆమెకు శాంతి అని ఈ విధంగా చెప్తారు. ఈ భూమి పైన స్త్రీ పురుషుల కలయిక చేత ఆ పుత్రోత్పత్తి అనేటువంటిది జరుగుతుంది నాయన. ఈ విధంగా వేదాంగ పారంగతులైనటువంటి ఆ యొక్క ఋషులు యొక్క ఆ మృగయోని లోపల పుట్టినారు, పక్షయోని లోపల, అప్సర లోపల అప్సరా స్త్రీలై పుట్టినారు. తర్వాత వాళ్ళే ఇంకా వేరే వేరే బ్రాహ్మణేతర లోపల కూడా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఋష్యశృంగుడైతే తాను ఒక జింక రూపం లోపల ఆ జింక పుట్టినటువంటి వాడని చెప్పి చెప్తారు. తర్వాత కణ్వమార్జుల వారైతే నెమలికి పుట్టినటువంటి వాడు అని చెప్పి చెప్తారు. కణ్వుడు నెమలికి పుట్టినటువంటి వాడు అని. ఈ విధంగా అగస్త్యుల వారు మరియు ఆ యొక్క వశిష్ఠుల వారు ఊర్వశి యందు జన్మించినటువంటి వాళ్ళు అని ఈ విధంగా చెప్తారు. సోమశ్రవుడు ఆ యొక్క ఆడ సర్పమందు జన్మించినటువంటి వాడు సోమశ్రవుడు. ఈ యొక్క అశ్విని దేవతలు ఆ యొక్క గుర్రమందు జన్మించినటువంటి వాళ్ళు. ఈ విధంగా స్కందుడు స్ఖలనం చేసేటప్పుడు ఈ యొక్క వీర్యం కింద పడ్డప్పుడు ఒక ఆ శరవాణం లోపల గిన్నె లోపల పడ్డప్పుడు వాడు జన్మించినటువంటి వాడు. అదేవిధంగా యొక్క ఋషులు దేవతలు అందరూ కూడా ఈ విధంగా ఉంటారు నాయన అని ఈ విధంగా చెప్తారు. వివేకులైనటువంటి వాళ్ళు ఈ విధంగా చేయకూడదు. పురాణాల లోపల ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు నువ్వే, ప్రసిద్ధుడైనటువంటి వాడు వేదవ్యాసులు అని ఈ విధంగా చెప్తారు అని ఈ విధంగా చెప్పి తర్వాత పురాణాలలో మహర్షులందరూ కూడా ధర్మ మార్గాలకు అందరికీ కూడా నువ్వు ప్రదర్శకుడు అవుతావు అని చెప్పినారు. ఓ పుత్రుడా, నువ్వు యోగచారి అయినటువంటి యొక్క వసుపుత్రి అయినటువంటి ఈ యొక్క సత్యవతి దేవిని దూషించకు. కాబట్టి ఓ మహాప్రాజ్ఞుడైనటువంటి ఓ వ్యాసుల వారు, కాబట్టి ఆమె సంతోషానికైనా ఆమెతో ఒక్కసారైనా మాట్లాడు, ఒక్కసారైనా ఆమెతో మాట్లాడినాయన అనే విధంగా పరాశరుల వారు లోకహితం కొరకైనా ఆమెతో మాట్లాడు అనగానే, అప్పుడు స్నేహం కొరకైనా మాట్లాడనగానే
వైశంపాయనుల వారు ఈ విధంగా అంటున్నారు. తండ్రి ఏ విధంగా చెప్పగానే అప్పుడు వ్యాసుల వారు సంతుష్టుడై అప్పుడు లోకంలో ఉండేటటువంటి రీతిగా తర్వాత తల్లి తొడ మీద వెళ్ళి కూర్చున్నాడు. తల్లి తొడ మీద వెళ్ళి కూర్చోగానే పుత్రుడి యొక్క స్పర్శ కాగానే ఆ తల్లికి స్తనము నుండి పాలు గారిపోతున్నాయట. ఈ విధంగా కళ్ళలో నుంచి నీళ్లు గారుతున్నాయి, ఆనంద బాష్పాలు. ఈ విధంగా ఆ పిల్లవాడిని ఆగ్రాణం చేసుకున్నది. తర్వాత అప్పుడు ఆ సంతానాపేక్ష ఆ యొక్క పుత్రలాభం కొరకు ఈ విధంగా బహు దుర్లభము నాయన. ఈ విధంగా ఆ వాసవి అంటున్నదట, స్వామి నిన్ను పొందాలంటే ఎంత కష్టం స్వామి. ఎన్నో జన్మలలో ఎన్నో తపస్సు చేసిన తర్వాత నువ్వు మాకు ఈ విధంగా అవతారమైనావు ఓ మహాప్రాజ్ఞుడా అని ఈ విధంగా అమృతంలాగా నువ్వు మాకు దొరికినావు అని అంటున్నారు. ఈ విధంగా ఓ పుత్రుడా నన్ను విడిచి నువ్వు వెళ్ళకు అని అనగానే ఆ వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా చెప్పగానే అమ్మా నువ్వు నన్ను స్పర్శ చేసినావు, ఆలింగనం చేసినావు, ఆగ్రహణం చేసినావు, చాలు ఇంతే నీకు, ఇక నేను నీ దగ్గర ఉండను, నీకేం కావాలి నీ తొడ మీద కూర్చొని అన్నావు, కూర్చున్నాను, నీ యొక్క స్పర్శ అయింది, నువ్వు నా తలను ఆగ్రహణం చేసినావు, ఇంకేం కావాలమ్మా, నీకు సంతోషమైంది కదా, నేను ఇక వెళ్తాను ఇక్కడికి వెళ్ళి, ఎప్పుడు నువ్వు నన్ను స్మరణ చేస్తావో అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళి తాను బద్రికాశ్రమానికి వెళ్ళినాడు స్వామి. ఈ విధంగా వ్యాసుల వారు ఆ యొక్క తల్లి యొక్క అనుమతిని తీసుకొని తపస్సు చేయడానికి నిర్ధారించాడు. పరాశరుల వారు సత్యవతిని తర్వాత పునః మళ్ళీ నువ్వు కన్యగా కా అని ఈ విధంగా ఆశీర్వదించి తర్వాత తన కొడుకుతో కలిసి తాను ప్రయాణం చేసినాడు. నాయన పవిత్రమైనటువంటి యొక్క ఆశ్రమం నుండి ఆ యొక్క సత్యవతి దేవి అక్కడికి వెళ్ళింది. పరాశరుల వారు ఆ వ్యాసుల వారికి జాతకర్మ నామకరణ ధార్మికమైనటువంటి కర్మలన్నీ కూడా జయించారు. యాజ్ఞవల్కుల చేత ఉపనయన కర్మను జయించారు. తర్వాత ఆ యొక్క సాంగోపాంగంగా వేదాధ్యయనం అంతా కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళే సాక్షాత్తు ఆ వేదవ్యాసుల వారే వేద విభాగం చేసినటువంటి వాళ్ళు అని విధంగా చెప్పి తర్వాత ఈ విధంగా అనంతరం మహర్షులైనటువంటి వేదవేత్తులైనటువంటి తర్వాత ఆ సుమంతు జైమిని పైల తర్వాత శుక వైశంపాయనులు వీళ్ళందరినీ పిలిచి వేదాలను మహాభారతాన్ని వాళ్ళందరికీ అధ్యయనం చేపించినారు ఆ శ్రేష్ఠులైనటువంటి వేదవ్యాసుల వారు అని విధంగా చెప్పి తర్వాత ఈ యొక్క మహాభారతం యొక్క వేరే వేరే సంహితల గురించి ఇక్కడ చెప్పబడ్డది నాయన. అనంతరం మా సత్యవతీ దేవి సంతోషంతో తన ఇంటికి పోయిందట. తన ఇంటికి పోగానే అప్పుడేమో సత్యవతీ దేవి యొక్క శరీరం అంతా కూడా మత్స్యవాసనతో ఉండే, మత్స్యగంధి, ఎక్కడ చూసినా కానీ కూడా చేప వాసన, మొత్తం ఆ చేపల వాసన వస్తుండే. ఆమె వస్తే అటువంటిది ఆమె వస్తున్నప్పుడు ఒక యోజనం దూరం నుండే ఆ గంధం వస్తున్నదే, సుగంధమైనటువంటి వాసన. ఈ విధంగా దాన్ని చూసి దాశరాజు అంటాడు కదా, చాలా సంతోషం కలుగుతుంది దాశరాజుకు. ఏ కుమారి నీ మత్స్యగంధం ఎక్కడ పోయిందే, సుగంధం వస్తుందేమే నీ దేహం నుండి అని అడిగాడు. ఈ గంధం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఈ సుగంధం మత్స్యగంధం ఎక్కడ పోయింది, ఈ సుగంధం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని దాశరాజు గారు అడిగారు. అడగగానే ఆ సత్యవతీదేవి అంటున్నది కదా, చూడు ఆ శక్తి ఋషుల యొక్క కుమారుడైనటువంటి మహాప్రాజ్ఞుడైనటువంటి పరాశరుల వారు నేను నావను నడిపించేటప్పుడు నా కౌశలాన్ని చూసి ఆయన నాకు ఈ విధంగా నేను కోరనాను ఏమనంటే, స్వామి నాకు ఈ యొక్క ఎవరు నన్ను అసహించుకుంటారు,
ఈ చేపల వాసన ఉంది కాబట్టి నాకు సుగంధాన్ని ప్రసాదించు అని నేను కోరాను. కాబట్టి నాకు ఈ యొక్క గంధాన్ని వాళ్ళు ప్రసాదించారు. నేను చేసిన తప్పు ఏమీ లేదు అని చెప్తుంది. అనగానే నా పైన నువ్వు కోపానికి రాకు అని ఎప్పుడైతే సత్యవతి చెప్పగానే ఆ మాటలను విని అప్పుడు దాశరాజు అంటున్నాడు కదా, చాలా సంతోషమమ్మా అని ప్రశంస చేసినాడు. ఈ విధంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆఖ్యానము, ఈ విధంగా ఈ ఇతిహాసాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే వాళ్లకు ఆ పుత్ర సంతానం లేదో వాళ్ళకు ఆ పుత్ర సంతతి అనేటువంటిది, వంశం అనేటువంటిది అభివృద్ధి అవుతుంది అనేటువంటి వేదవ్యాసుల వారి యొక్క ఈ జన్మ రహస్యాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు తప్పకుండా ఆ పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి తర్వాత ముందర సంక్షేపంగా ఆ యొక్క భీష్మాచార్యుల వారి యొక్క తర్వాత పాండవుల యొక్క జన్మ వృత్తాంతాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. ఆ యొక్క వైశంపాయనుల వారు జన్మేజయుల వారికి అమిత పరాక్రమవంతుడైనటువంటి మహాశూరుడైనటువంటి కీర్తిశాలి అయినటువంటి ఆ యొక్క భీష్మాచార్యుల వారు శంతనుడి యొక్క కుమారుడైనటువంటి వాడు. వసుల యొక్క ఆ సామర్థ్యాన్ని పొంది గంగ లోపల తాను అవతారం చేసినటువంటి వాడు. ప్రఖ్యాతుడైనటువంటి మహాకీర్తివంతుడైనటువంటి అనిమాండవ్య అనేటువంటి ఒక ఋషి. ఆయన ప్రాచీన కాలంలో ఉండేటటువంటి ఒక ఋషి. ఆయన ఏం చేశారు అంటే ఆ ఋషి ఏదో దొంగతనం చేశారు అని చెప్పేసి రాజభటులు ఆయనకు శూలం వేశారు. రాజభటులు ఆయనను తీసుకుపోయి శూలం వేశారు. శూలం వేయగానే యమధర్మరాజు గారు యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు గారు యమలోకానికి తీసుకుపోగానే అనిమాండవ్య ఋషి అంటున్నాడు కదా, నేను నా బాల్యము నుండి ఇప్పటి వరకు, నేను పుట్టుకదారభ్య ఇప్పటి వరకు నేను నా బాల్యం లోపల ఒకటే ఒక చిన్ననైనటువంటి తప్పు చేసిన. ఏమి ఆ తప్పు అని అంటే, ఒక చిన్న పక్షికి ఒక చిన్న కట్టెపుల్లతోని కూర్చున్నాను దాని రెక్కకు. అది ఒకటే నేను తప్పు చేసిన. అది తప్ప నేను ఏ తప్పును కూడా చెయ్యలే. కాబట్టి నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చినావు? అదే కాదు, నేను ఇన్ని రోజుల దాకా ఇంత తపస్సు చేశానే, ఈ తపస్సు అంతా కూడా ఏమైపోయింది? అది వ్యర్థమైపోయిందా? కాబట్టి నేను చేసినటువంటి యొక్క తపస్సు ఏదైతే ఉందో, కాబట్టి ఈ యమధర్మరాజా నువ్వు ఆ యొక్క శూద్రుడవై పుట్టు అని చెప్పి శాపం ఇస్తాడు యమధర్మరాజు గారికి అనిమాండవ్య ఋషులు. ఆయన్నే విదుడై పుడతాడు అని చెప్పినాడు. ఈ విధంగా అనిమాండవ్య ఋషుల యొక్క శాపము చేత ఆ యమధర్మరాజు గారే తాను ఆ యొక్క దాసి పుత్రుడై వాడు విదురుడై పుడతాడని చెప్పినాడు. ఈ విధంగా బ్రాహ్మణుడి యొక్క శాపం అలాంటిది నాయన అని ఈ విధంగా తర్వాత ఈ విద్వాంసుడైనటువంటి వాడు అక్కడికి వెళ్ళి ఆ ఋషి కూడా తాను సంజయుడు కూడా తాను గవద్గణ అనేటువంటి నువ్వు కూడా నన్ను శపిస్తున్నావు కదా, నువ్వు కూడా పుట్టు అనే విధంగా ఆయనకు శాపం ఇస్తాడు. ఆయన ఏమవుతాడు? సంజయుడై పుడతాడు నాయన అని ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా ఆ కుంతీదేవి కన్య ఉన్నప్పుడే ఆమె సూర్యుడి వల్ల ఒక కుమారుడిని కంటుంది. ఆ కుమారుడే సహజమైనటువంటి కవచ కుండనాలతో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆ కన్నుణ్ణి ఆమె పొందుతుంది. ఈ విధంగా లోకాన్ని అనుగ్రహించేటటువంటి తర్వాత లోక నమస్కృతుడైనటువంటి ఆ విష్ణువు వసుదేవుడు దేవకిల యందు మహాకీర్తివంతుడైనటువంటి వాడై అక్కడ తాను ప్రాదుర్భూతమయ్యాడు అనేటటువంటి దాన్ని చెప్పి అనాది నిధనుడైనటువంటి ఆ యొక్క స్వామి
తాను సర్వసమర్థుడైనటువంటి వాడు, అవ్యక్తుడైనటువంటి వాడు, నాశరహితుడైనటువంటి వాడు, గుణపూర్ణుడైనటువంటి వాడు, ప్రధానుడైనటువంటి వాడు, ఈ యొక్క ప్రకృతి త్రయాలు ఈ యొక్క దాని నుండి దూరంగా ఉండేటటువంటి వాడు. తర్వాత అంతేకాదు నాశరహితుడైనటువంటి వాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి వాడు, తర్వాత ప్రణవ ప్రతిపద్యుడైనటువంటి వాడు, అనంతుడైనటువంటి వాడు, వ్యాప్తుడైనటువంటి వాడు, లక్ష్మీదేవికి కూడా ప్రేరకుడైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, నారాయణుడే ఆయన్నే సర్వలోకాలను కూడా రక్షించేటటువంటి వాడు, దివ్యమూర్తి అయినటువంటి వాడు, సర్వోత్తముడైనటువంటి వాడు ఆయన్నే. తర్వాత వ్యాప్తుడైనటువంటి వాడు, సర్వకర్త సర్వభూతాలకు పితామహులకు వాళ్ళందరికీ కూడా స్వామి అయినటువంటి వాడు, ధర్మ సంస్థాపన చేసేటటువంటి వాడు ఆయన్నే. అందక వృష్టి వంశం లోపల అవతారం చేసినటువంటి వాడయ్యా అనే విధంగా చెప్పి తర్వాత ఆ మహాపరాక్రమశాలిలైనటువంటి వాళ్ళు, తర్వాత అనేకమైనటువంటి శాస్త్రాలను తెలిసినటువంటి వాళ్ళు, అన్ని అస్త్రాల గురించి తెలిసినటువంటి వాళ్ళు, నారాయణ భక్తులైనటువంటి ఆ యొక్క సాత్యకి, కృతవర్మ వీళ్ళందరూ కూడా ఆ యొక్క సత్యక, కృతక వాళ్ళ నుండి జన్మించినటువంటి వాళ్ళని విధంగా చెప్పి తర్వాత మహర్షులైనటువంటి ఆ ఉగ్రమైనటువంటి తపస్సును ఆచరణ చేసేటటువంటి భరద్వాజుల యొక్క వీర్యము ఒక కలశంలో పడగానే ఆ కలశమే అభివృద్ధి, దాని నుండి పుట్టినటువంటి వాళ్ళే యొక్క ద్రోణాచార్యుల వారు అని చెప్పి చెప్తారు. గౌతమ వంశం లోపల శరద్వంత అనేటువంటి వాళ్ళిద్దరు కూడా ఇద్దరు ఆ యొక్క అవలి పిల్లలు, అంటే ఇద్దరు వాళ్ళు ఎట్లా అంటే ట్విన్స్ పిల్లలు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల. ఆడపిల్లనేమో అశ్వత్థామాచార్యుల వారి యొక్క తల్లి అయినటువంటి ఆ యొక్క కృపి, తర్వాత ఆ మగపిల్లవాడేమో మహారథుడైనటువంటి ఆ యొక్క కృపాచార్యుల వారు. తర్వాత అనంతరం అస్త్రధారిల లోపల శ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు, మహానుభావుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు దుష్టద్రుమ్నుని యొక్క వినాశానికని సృష్టించినటువంటి ఆ యొక్క అశ్వత్థామాచార్యుల వారే జన్మిస్తారు. ఈ విధంగా అగ్నికి సమానులైనటువంటి, అగ్ని లోపలనే పుట్టినటువంటి వాడు దుష్టద్రుమ్నుడు, అగ్ని లోపలనే పుట్టినటువంటిది ఆ యొక్క ఆ ద్రౌపది మాత అనే విధంగా చెప్పి కాంతియుక్తురాలైనటువంటిది, మంగళ స్వరూపురాలైనటువంటిది ఆ యొక్క ద్రౌపదీదేవి. ఈ విధంగా చెప్పి అంతేకాదు ప్రహ్లాద శిష్యుడైనటువంటి వాడు నగ్నజిత్ అనేటువంటి వాడు, సుబలుడు అనేటువంటి వాడు జన్మిస్తాడు. తర్వాత ఆ గాంధార రాజైనటువంటి ఆ సుబలుడికి దేవతలతోని ద్రోహం చేయాలని అనిపిస్తాడు. అధర్మంతో ఉండేటటువంటి వారికి శకుని అనేటువంటి కొడుకు కలుగుతాడు నాయన. ఈ విధంగా వాడు ఆ దుర్యోధనుడి యొక్క తల్లి అయినటువంటి గాంధారికి వాడు ఆ అన్నదమ్ములు అయినటువంటి వాడు. ఈ విధంగా ఆ గాంధారితో పాటు పుట్టినటువంటి వాడు. ఈ విధంగా వాళ్ళు అర్థశాస్త్రం గురించి సరిగ్గా తెలిసినటువంటి వాళ్ళు. ఈ విధంగా వేదవ్యాసుల వారు విచిత్ర వీర్య అనే విచిత్ర వీర్యుడి యొక్క పత్ని యందు ధృతరాష్ట్రుడు, మహాబలిష్ఠుడైనటువంటి పాండు మహారాజు గారు అనేటువంటి ఆ యొక్క ఇద్దరు ధర్మార్థ కుశలులైనటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రాదుర్భూతమయ్యారయ్యా అని చెప్తున్నారు. వాళ్ళు ఈ విధంగా పుట్టారు. తర్వాత మేధావి అయినటువంటి వాడు, దోషరహితుడైనటువంటి వాడు, మహాబుద్ధిశాలి అయినటువంటి వాడు విదురుడు కూడా ఆ కృష్ణద్వైపాయనుడితోనే అక్కడ వాడు జన్మించాడు అని చెప్పి తర్వాత ఆ యొక్క పాండవుకు దేవతలతో సమానమైనటువంటి ఆ యొక్క 5 కుమారులు కలుగుతారు.
కుంతి మాద్రి వీళ్ళిద్దరు కూడా ఆ పాండురాజు గారి యొక్క భార్యలైనటువంటి వాళ్ళు. ఆ యొక్క పాండు అంటాడు కదా, నాకంటే గుణజ్యేష్ఠ లోపల, నాకంటే యోగ్యత లోపల పెద్దవాళ్ళైనటువంటి ఆ యొక్క దేవతలను మీరు ఆహ్వానం చేయండి అనగానే ఈ విధంగా యమదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి, అశ్విని దేవతలను పిలవగానే ఆ ప్రకారంగా ఈ విధంగా పంచపాండవులు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా వాళ్ళు పుడతారు నాయన. ఈ విధంగా ఎప్పుడైతే ఈ ధృతరాష్ట్రుడికి గాంధారి లోపల దుర్యోధనాదులు అనేటువంటి వాళ్ళు ఈ 100 మంది కుమారులు కలుగుతారు. తర్వాత అంతేకాకుండా ఆ ధృతరాష్ట్రుడికి ఇంకొక భార్య యందు వేశ్య, ఆ వేశ్య లోపల జియుత్సు అనేటువంటి వాడు జన్మిస్తాడు అని చెప్పినాడు. ఈ విధంగా ఈ 100 మంది కుమారుల లోపల దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహ, దుర్మర్శన, వికర్ణ, చిత్రసేన, వింశతి, జయ, సత్యవ్రత, పురుమిత్ర అనేటువంటి వాళ్ళు దీంట్లో చాలా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు అని చెప్తారు. ఈ విధంగా ఈ దుర్యోధనాదులు ఏదైతే 10 మంది ఉన్నారో, అంతేకాకుండా ఈ వేశ్య లోపల పుట్టినటువంటి ఆ యొక్క యూత్సు అనేటువంటి వాళ్ళు ఈ 11 మంది వీళ్ళందరూ కూడా వీళ్ళు మహారథులైనటువంటి వాళ్ళు. అదేవిధంగా ఆ సుభద్ర లోపల పుట్టినటువంటి అభిమన్యు అనేటువంటి వాడు జన్మిస్తాడు. ఆ అభిమన్యువు కూడా కృష్ణుడి యొక్క చెల్లెలి యొక్క కొడుకు. కృష్ణుడి చెల్లెలు సుభద్ర, ఆ సుభద్ర కొడుకే అభిమన్యుడు. ఈ విధంగా ఆ మహాత్ములైనటువంటి ఆ పాండు మహారాజు గారికి ఈయన మనుమడు అని ఈ విధంగా చెప్పి తర్వాత ద్రౌపదీదేవి కూడా క్రమంగా 5 కుమారులను కంటది. ఆ 5 కుమారులు చాలా విశారదులైనటువంటి వాళ్ళు. ఆ ధృతరాష్ట్రుడి వల్ల ప్రతివింద అనేటువంటి వాడు, భీమసేనుడి వల్ల సుతసోమ అనేటువంటి వాడు, అర్జునుడి వల్ల శృతకీర్త అనేటువంటి వాడు, నకులుడి వల్ల శతానిక అనేటువంటి వాడు, సహదేవుడి వల్ల ఈ విధంగా ప్రతాపశాలి అయినటువంటి శృతకర్మ అనేటువంటి ఈ విధంగా 5 కుమారులు వాళ్ళు జన్మిస్తారు నాయన ఆ ద్రౌపదికి అని ఈ విధంగా చెప్పి తర్వాత ఒకసారి ఆ భీమసేన దేవుడు తాను ఎప్పుడైతే అడవి లోపల వెళ్తాడో, అడవి లోపల వెళ్ళగానే అక్కడ ఆ ఇడంబిని తాను పెళ్ళాడుతాడు. ఆ ఇడంబిని పెళ్ళాడి అక్కడ ఆమె యందు ఘటోత్కచుడు అనేటువంటి వాడు ఉంటాడు. తర్వాత ఆ ద్రుపదుడికి శిఖండి అనేటువంటి ఈ విధంగా ఆ పుత్రికై అదే మళ్ళీ అది పురుషత్వాన్ని పొందినటువంటిదైతుంది అని ఈ విధంగా చెప్తారు. ఈ విధంగా తర్వాత ఆ ద్రుపదుడి యొక్క ఆ గంధర్వులు రుద్రదేవుడికి సంతోషం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈ విధంగా వానికి పుంసత్వాన్ని తెచ్చిస్తారని ఈ విధంగా చెప్పి అనాది కాలం నుండి అనంత కల్పాల వరకు జరిగినటువంటి ఈ విధంగా మహాభారత యుద్ధము లోపల అనేకమైనటువంటి వాళ్ళు పాల్గొని ఉన్నారు. అద్భుత సంఖ్యాకం లోపల సహస్ర సంఖ్యాల లోపల పాల్గొని ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ చరిత్ర ఈ అద్భుతము చాలా అత్యద్భుతమైనటువంటిది అని ఈ విధంగా చెప్పి ఇది శ్రీమన్మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి 850 సంభవ పర్వణి 6ోऽధ్యాయः శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావ్యపుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.
ప్రద్యుమ్న ప్రద్యుమ్న పున్నం అరే పున్నం అప్పుడే మాటలు రికార్డ్